గోండు రాజుల గత వైభవానికి చిహ్నం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఉన్న ఈ పురాతనమైన రాజుల కోట. తొలుత చంద్రాపూర్ రాజులకు సామంతులుగా, తర్వాత స్వతంత్రులుగా ఉట్నూరు కేంద్రంగా పాలన సాగించిన ఆత్రం రాజ్ గోండుల చరిత్రకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మధ్యయుగ భారతదేశ చరిత్రలో గోండు రాజులు మధ్య భారత అటవీ ప్రాంతంలో స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదిగారు. వీరిలో చంద్రాపూర్, మాండ్లా, దేవగఢ్, కేరళ వంటి గోండు రాజ్యాలు విస్తారమైన అటవీ భూభాగాలను పాలించాయి. వీరిలో చంద్రాపూర్ గోండు రాజ్యం ఒక శక్తివంతమైన రాజ్యం. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు ప్రాంతం కూడా గోండుల పాలనకు చెందిన ఒక ముఖ్య కేంద్రం. భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా వీరు తొలుత చంద్రాపూర్ రాజులకు సామంతులుగా ఉంటూ తర్వాత స్వతంత్రులుగా ఉట్నూరు నుండి పాలన సాగించారు. ఈ రికార్డెడ్ హిస్టరీ ప్రకారం ఏంది అని అంటే గోండులు తమను తాము పరిపాలించుకున్నారు. అంటే ఎంత దూరము ఎంత మేరకు అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి మనకు ఒక రాష్ట్రమే ఉంది ఇప్పుడు గోండుల పేరు మీద, ఛత్తీస్గఢ్. ఛత్తీస్ అంటే 36 అని అర్థం, గఢ్ అంటే కోటలు. 36 కోటల నుంచి వాళ్ళు పరిపాలన చేశారు కాబట్టి ఛత్తీస్గఢ్. అయితే అట్లాంటి కోటలలో మనకు తెలంగాణ ప్రాంతంలో కూడా 1-2 కోటలు ఉన్నాయి. దాని చరిత్రని ఇంతవరకు ఎవరు బయటికి తీయలేదు. అందులో ఒకటి ఉట్నూరు కోట, ఇంకొకటి మొవాడ్ అని ఇంకొకటి ఉంటుంది. ఇక సరే ఇతరత్ర కోటలు కూడా ఉన్నాయి. మాణిక్గఢ్ అని ఉంది, చంద్రాపూర్ అని ఉంది. ఇవి మన బార్డర్స్లో ఉంటాయి. ఈ 36 రాజ్యాలలో ఈ దక్షిణ భారతదేశ ప్రాంతానికి ఈ చంద్రపూర్ అనేది మహారాష్ట్రలో ఉంది. చాందా అంటాము, చంద్రపూర్ అంటాం. అది ముఖ్యమైన రాజధాని. ఆదిలాబాద్ నగరానికి సుమారు 56 కిలోమీటర్ల దూరంలో ఉండి ఎంతో ఘనమైన గత చరిత్రను నింపుకున్న ఈ ఆదివాసీ గోండు రాజుల కోట 100 ఏళ్లకు సాక్షిభూతం. వ 1309వ సంవత్సరంలో నిర్మించబడ్డ ఈ కోట మొత్తం 3 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కోట లోపల మెట్ల బావితో పాటు అనేక నివాస సముదాయాలు, దర్బార్ హాల్ సహితం ఉంది. కోటను చూస్తే మొత్తం రాయి, డంగు సున్నంతో నిర్మించబడి ఉంది. ప్రస్తుతం ప్రధాన కోట భాగం 3 ఎకరాల్లో ఉండగా కోట చుట్టూ విస్తీర్ణంతో కలుపుకుంటే దాదాపు 15 ఎకరాలకు పైనే ఉంటుంది. కోటలో ఉన్న నిర్మాణాలు చాలా వరకు రాయి, డంగు సున్నంతో నిర్మించబడగా కొన్ని నిర్మాణాలు ఇటుకతో కూడి ఉన్నాయి. ఈ ఉట్నూరు కోట మరి ఎప్పటిది అని అంటే అక్కడ మనకు కనిపిస్తున్నవి 2 ఆధారాలు. ఒకటేమో ఉట్నూరు గ్రామం ఉంటుంది, ఉట్నూరు కోట ప్రాంతం ఉంటుంది. 2 ప్రదేశాలు ఉన్నాయి. ఉట్నూరు గ్రామంలో మనకి 12-13వ శతాబ్దాల నాటి దేవాలయాలు ఉన్నాయి. అవి ఎవరు కట్టించారు అని అంటే దేవగిరి యాదవులు. ఈ దేవగిరి యాదవులు 12వ శతాబ్దం అంతంలో, 13వ శతాబ్దం ప్రారంభంలో కొన్ని దశాబ్దాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. కాబట్టి వాళ్ళు కట్టించిన దేవాలయాలు ఉన్నాయి. వాళ్ళు ఒకానొక సందర్భంలో 1195 ప్రాంతంలో కాకతీయులను కూడా ఓడించడం జరిగింది. అంతటి బలవంతులు వాళ్ళు. దేవగిరి యాదవులు అని అంటారు, అంటే మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నారు. సో వీళ్ళ దేవాలయాలు ఉన్నాయి కాబట్టి అప్పటి నుంచి ఈ గోండులు సామంతులుగా పరిపాలన చేసినారు, లేదా స్వతంత్రులుగా పరిపాలన చేస్తే వాళ్ళను ఈ దేవగిరి యాదవులు ఓడించారు అని చెప్పచ్చు. కాబట్టి 11-12 శతాబ్దాల నాటి నుంచే మనకి ఉట్నూరు ప్రాంతంలో గోండుల రాజ్యాలు ఉన్నాయనేది తెలుస్తుంది. అయితే ఇక 2వ ఆధారం మనకి ఇప్పుడు ఉట్నూరు కోట. ఈ కోట మీరు చూసి ఉంటారు. ఈ కోటకు ముందు అంటే మనం ఇప్పుడు ఎట్లయితే మనం కోట లోపలికి వెళ్తున్నామో పక్కనే మనకి రైట్ సైడు మెట్ల బావి కనిపిస్తుంది. ఆ మెట్ల బావి ఒక స్తంభం మీద, అంటే మనం మెట్ల బావిలో గదులు కూడా ఉంటాయి. మనం వంట చేసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి బావి లోపల గదులు ఉంటాయి. ఆ గదులు పిల్లర్లతో తయారు చేసినాయి కాబట్టి ఒక పిల్లర్ మీద ఒక శాసనం ఉంది ఉర్దూలో, పర్షియన్లో. సో దాని మీద 1309వ సంవత్సరం లిఖించబడింది. సో ఇది హిజ్రీ శకము, పారశీక శకము అని అంటారు. వాటికి 591 సంవత్సరాలు కలుపుకుంటే ఇంగ్లీష్ డేట్ వస్తుంది. సో 1309 ప్లస్ 591 సంవత్సరాలు కలుపుకుంటే మనకు సుమారుగా 1700 క్రీస్తు శకం 1700 అవుతుంది.
అంటే 350 ఏళ్ల కిందటనే ఈ కోటని ఆ బావి ప్రాంతాన్ని కట్టారు అని తెలుస్తుంది. అతివీర పరాక్రములు గోండురాజులు. వీరు నిర్మల్ రాజులతో సైతం యుద్ధాలు చేసి విజయం సాధించారు. అంతేకాదు గోండు రాజులు తమ రాణులకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. దానికి నిదర్శనమే ఈ కోట నుండి పాలించిన గోండు రాణి గిరిజ. గోండు రాజుల పాలన ప్రజారంజకంగా ఉండేది. వీరిలో చెప్పుకోదగ్గ రాజు రాజా హనుమంతరావు. ఈయన కవ్వాల్, సిర్పూర్లను ఆక్రమించి వీరి ఆధిపత్యాన్ని చంద్రాపూర్ వరకు విస్తరించారు. నిర్మల్ రాజులతో యుద్ధాలు చేసి వారి నుండి పన్నులు వసూలు చేశారు. వ్యవసాయ అభివృద్ధి కోసం అనేక గొలుసుకట్టు చెరువులను నిర్మించారు. గోండు రాజుల పాలనలో మహిళలు కూడా రాజ్య పాలనలో భాగం పంచుకున్నారు. గోండురాజు హనుమంతరావు తనకు వృద్ధాప్యం రావడంతో తన కుమార్తె రాణి గిరిజకు పాలనా పగ్గాలు అందించారు. ఆమె చరిత్రలో తొలి గోండు రాణి రాణి గిరిజ. మనకి ఈ స్వతంత్రత ఇవ్వడం అనేది 2-3 చారిత్రక సందర్భాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఢిల్లీ సుల్తానులు 12-13 శతాబ్దాల ప్రాంతంలోనే ఒక రాణికి ఇవ్వడం జరిగింది అధికారం. అట్లనే మన తెలంగాణలో కూడా కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు తన బిడ్డ రుద్రమదేవికి అధికారాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి దృష్టాంతాలని వాళ్ళు ఆదర్శంగా తీసుకొని గోండులు గిరిజ అనే ఒక రాణికి కూడా అధికారాన్ని కట్టబెట్టినారు. కొంతకాలం ఆమె కూడా పరిపాలన చేసింది. రాణి గిరిజ పాలన తర్వాత ఆమె సోదరుడు జగపతిరావు పాలించారు. వీరు నిజాం నవాబులకు సామంతులుగా ఉంటూ వారితో శాంతి ఒప్పందం చేసుకొని వారికి కప్పం చెల్లిస్తూ పాలన సాగించారు. వీరి తర్వాత వీరి వారసులు రాజా దేవ్షా పాలించారు. అంటే అప్పటికి ఉత్తర భారతదేశంలో మొఘలులు పరిపాలిస్తున్నారు. యావత్ భారతదేశాన్ని కూడా కొంతకాలం వాళ్ళు పరిపాలించారు. మన ఇంక్లూడింగ్ తెలంగాణ గోల్కొండ రాజ్యాన్ని కూడా ఓడించి వాళ్ళు పరిపాలన చేశారు. 1687లో వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఓడించారు, అంటే తెలంగాణ ప్రాంతాన్ని. సో 1687వ సంవత్సరంలో ఓడించారు. కానీ ఈ గోండులు వాళ్ళ కింద సామంతులుగా పనిచేసి ఆ మొఘలుల పేర్లు ఏవైతే బహదూర్ షా ఇట్లా పేర్లు పెట్టుకున్నారో ఈ షా బిరుదు తీసుకొని గోండులు కూడా షా బిరుదు తీసుకొని వాళ్ళు రాజ్యం చేశారన్నమాట. కాబట్టి ఇట్లాంటి ఆధారము అక్కడ ఆ శాసనంలో కనిపిస్తుంది. 1700 AD నాటికి అక్కడ ఉంది. అంటే 350 ఏళ్ళు అనుకోండి. అప్పటి నుంచి ఆ చరిత్ర 1900 ప్రాంతంలో కూడా కొనసాగింది. కాకపోతే 1818 ఆ ప్రాంతంలో మరాఠా అని అంటాం, మహారాష్ట్ర రాజులు శివాజీ వారసులు వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఓడించి ఫైనల్గా వీళ్ళ రాజ్యాన్ని ఫినిష్ చేశారనమాట. అప్పటి వరకు గోండులు తమను తాము పరిపాలించుకున్న స్వతంత్రులు. భారతదేశం అనేది సుమారుగా 5000 సంవత్సరాల కిందటి నుంచి మనుగడలో ఉంది. అంతకంటే ముందు భారతదేశాన్ని ఏమనేవాళ్ళు అంటే, అంతకంటే ముందు దీని పేరు గోండ్వానే, గోండ్వానా. గోండ్ అంటే కొండ, వన అని అర్థం. గో కూడా అవుతుంది. సో కొండవనం లేదంటే గొండవనం, గోండ్వానా అంటే కొండలు వనాలతో నిండి ఉన్న ప్రదేశము భారతదేశము అని అర్థం. కాబట్టి ఈ గోండులే ఉండేవాళ్ళు, అంటే కొండలల్లో వనాల్లో నివసించే వాళ్ళు అని. సో వీళ్ళు 5000 సంవత్సరాల కంటే ముందటి నుంచి కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వీళ్ళు గణరాజ్యాలు అని స్థాపించుకోవడం అనేది జరిగింది. అంటే కొన్ని వేల సంవత్సరాల కిందటనే మనకు గణరాజ్యాల ప్రస్తావన వేదాల్లో కూడా వస్తుంది. అట్లనే బుద్ధిస్టు లిటరేచర్ అంటే 2500 సంవత్సరాల కిందటి సాహిత్యంలో కూడా కనిపిస్తుంది. కాబట్టి గణరాజ్యాలు గోండులు అప్పటి నుంచే ఉన్నారు. ఈరోజు కూడా మన భారతదేశంలో 720 రకాల గిరిజన సమూహాలు ఉంటే అందులో గోండులది పెద్ద సమూహం. అంటే 18 రాష్ట్రాల్లో గోండులు ఉన్నారు ఈ రోజు కూడా. అయితే ఈ గణరాజ్య సంస్కృతి అట్లా కొనసాగుతూ వచ్చింది. రాజుల కోట లోపల ఉన్న అద్భుతమైన మెట్లబావి దగ్గర మనం ఇప్పుడు ఉన్నాము. కోట శిథిలావస్థకు చేరిన ఈ మెట్లబావి మాత్రం ఆనాటి నుండి ఈనాటి వరకు చెక్కు చెదరకుండా ఉంది. ఇది మొత్తం కూడా రాతి నిర్మాణమే. ఆనాటి వారి నిర్మాణ శైలి ఎంత అద్భుతంగా ఉన్నది అన్నదానికి నిదర్శనం ఈ మెట్లబావి. రాజస్థాన్లోని ప్రసిద్ధ మెట్లబావుల తరహాలో ఈ కోటలో కూడా ఒక మెట్లబావి ఉంది.
రాజకుటుంబంలోని మహిళలు ఈ బావిని ఉపయోగించేవారని తెలుస్తుంది. ఈ బావి స్తంభాల శైలి పర్షియన్ లాగా కనిపించినప్పటికీ గోండులకు వారి సొంత నిర్మాణ శైలి ఉందని చూపించే సూక్ష్మమైన మార్పులు ఉన్నాయి. బావి పై భాగంలో రాతితో చెక్కిన ఏనుగు మరియు సింహం బొమ్మలను పోలి ఉండే నిర్మాణాలు ఉన్నాయి. గోండు సామ్రాజ్యపు చారిత్రక గుర్తుగా మిగిలి ఉంది ఉట్నూరు రాజుల కోట. ఆనాటి రాజుల వారసులు నేటికి ప్రతి విజయదశమికి కోటకు వచ్చి పూజలు నిర్వహిస్తారు. కోట లోపల ఉన్న తమ పూర్వీకుల సమాధులకు అంజలి ఘటిస్తారు. 2017లో ఈ చారిత్రక కోటను పర్యాటక శాఖ పర్యాటక ప్రదేశంగా ఎంచుకొని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఈ కోట పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. శతాబ్దాల చరిత్రను తనలో నింపుకొని కాలక్రమంలో శిథిలావస్థకు చేరిన ఈ కట్టడాన్ని పురావస్తు శాఖ వారసత్వ కట్టడంగా గుర్తించి మరమ్మతులు చేస్తుంది. ఈ మరమ్మతులు పూర్తయిన వెంటనే ఇది ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి రానుంది. గోండు రాజుల చరిత్ర భావితరాలకు తెలియనుంది. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, ఉట్నూరు రాజుల కోట నుండి.